బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా మహమ్మారి కోరలు చేస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3000కు చేరువైంది. ప్రస్తుతం దేశంలో 2710 కోవిడ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా ఇన్ఫెక్షన్తో ఈ నెలలో 7గురు చనిపోయారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే అత్యధికంగా కేరళలో 1147 క్రియాశీల కేసులున్నాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 మందికి కోవిడ్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి కోరలు చేస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3000కు చేరువైంది. ప్రస్తుతం దేశంలో 2710 కోవిడ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా ఇన్ఫెక్షన్తో ఈ నెలలో 7గురు చనిపోయారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే అత్యధికంగా కేరళలో 1147 క్రియాశీల కేసులున్నాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 మందికి కోవిడ్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. JN.1 సబ్ వేరియంట్స్ LF7 NB.1.8 ప్రభావంతో దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఇన్సాకాగ్ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఉపరికాల కారణంగానే సింగపూర్లో వేలల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్లో వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.